కేవైసీ నిబంధనల ప్రకారం జనవరి 31 లోపు ఎన్హెచ్ఏఐ దానికి సంబంధించి ఫాస్ట్ ట్యాగ్లు యాక్టివ్ చేసుకోవాలని చెప్పింది. లేని పక్షంలో డీయాక్టివేట్ చేస్తామని చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ న్యూస్ రూమ్ నుంచి మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, వాహనదారులకు మరోసారి షాక్ తగిలినట్టయింది. ఇప్పటికే ఏదైతే గతంలో నేషనల్ హైవే పైన ఏవైతే ఈ టోల్ గేట్ల వ్యవహారానికి సంబంధించి ఉంటాయో అవి గతంలో ఈ డబ్బుల చెల్లింపు వ్యవహారానికి సంబంధించి చాలా సమయం పట్టే అవకాశాలు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏదైతే సంక్రాంతి పర్వదినాలు కానీ ఇతర పండుగ దినాలకు ఇతర ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళే సమయంలో ఒక్కసారిగా ఈ వాహనదారుల రద్దీ పెరిగిపోవడం, రోజుల తరబడి ఏదైతే ఈ టోల్ గేట్ల వద్ద డబ్బులు కట్టే వ్యవహారానికి సంబంధించి, ఆ తర్వాత కంప్యూటర్లు మొరాయించే వ్యవహారానికి సంబంధించి కూడా రోజుల తరబడి టోల్ గేట్ల దగ్గర వేచి చూసేయాల్సిన పరిస్థితులు ఏర్పడాయి. దీని నేపథ్యంలోనే కేంద్రం ఒక విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఏదైతే ఫాస్ట్ ట్యాగ్ అనేది కూడా కొన్ని ఏర్పాటు చేసి ప్రతి వాహనదారు కూడా ఫాస్ట్ ట్యాగ్ పెట్టుకుంటే కొన్ని సెకండ్లలోనే ఈ ఏదైతే టోల్ గేట్ల నుంచి ఆ డబ్బులు ఏదైతే ఉందో ఆటోమేటిక్గా డిడక్ట్ అయ్యేది, అంటే డెబిట్ అయ్యే విధంగా ఈ ఫాస్ట్ ట్యాగ్లను అనేది తీసుకురావడం జరిగింది. దీనిపైన అటు వాహనదారులకు కూడా సమయం చాలా తక్కువ పడుతుంది. అంతేకాకుండా ఏ టోల్ గేట్లోనైనా ఒకవేళ కనుక వాహనదారుని ఏదైతే ఫాస్ట్ ట్యాగ్ వ్యవహారానికి సంబంధించిన ఈ టోల్ గేట్లో ఇబ్బందులు ఎత్తినా, లేకపోతే వాహనం 5 నిమిషాల కంటే ఎక్కువగా ఉన్నా కూడా డబుల్ పెనాల్టీ కింద టోల్ గేట్ వ్యాపారులు వాహనాలకు చెల్లించే విధంగా రూల్స్ రెగ్యులేషన్ కూడా తీసుకొచ్చాయి. ఇందులో భాగంగానే అటు అనేకమైన ప్రైవేట్ యాప్స్, అనేక కంపెనీల వ్యవహారానికి సంబంధించి ఈ ఫాస్ట్ ట్యాగ్ను అందించడం కూడా జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ ఫాస్ట్ ట్యాగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏదైతే టోల్ గేట్ల దగ్గర రద్దీ అనేది పూర్తిగా తక్కువైపోయింది. డబ్బులు చెల్లించే వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఉంటుందో దానికి డబుల్ ఛార్జీ తీసుకుంటానన్న ఉద్దేశంతో ప్రతి కారు, ఆ తర్వాత త్రిచక్ర, ఆ తర్వాత ప్రైవేట్ భారీ వాహనాలు కూడా ఈ ఫాస్ట్ ట్యాగ్ అనేది ఉపయోగించుకుంటూ వస్తున్నాయి. అయితే ఇక తాజాగా కేంద్రం ఏదైతే ఈ ఫాస్ట్ ట్యాగ్ల వ్యవహారానికి సంబంధించి ఒక కీలకమైన సూచనలు చేసిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి, అలాగే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వ్యవహారానికి సంబంధించి అధికారులకు కూడా కొన్ని సూచనలు చేసి ఈ నేషనల్ హైవే వ్యవహారం అంతా కూడా కేంద్రం పరిధిలోకి వస్తుంది కాబట్టి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వ్యవహారానికి సంబంధించి వారి సూచనలు చేసింది. ఫాస్ట్ ట్యాగ్ల వ్యవహారానికి సంబంధించి ఖచ్చితంగా జనవరి 31 లోపు ఈ కేవైసీ అనేది చేయించుకోవాలి. లేని పక్షంలో అవన్నీ డీయాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వాస్తవానికి ఏదైతే ఫాస్ట్ ట్యాగ్ సంబంధించిన స్టిక్కర్ అనేది ఏదైతే ఉంటుందో వాహనదారుడు కరెక్ట్గా ఆ గ్లాస్ ఏదైతే ముందు భాగంలో మధ్యలో పెట్టాల్సి ఉంటుంది. కానీ అది ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ ఆ ఫాస్ట్ ట్యాగ్ సంబంధించిన స్టిక్కర్ని పెట్టడం వల్ల కొన్ని చోట్ల ఏదైతే ఆ ఫాస్ట్యాగ్ని స్కాన్ చేయాలన్నా, ఆటో స్కాన్ చేయాలన్నా కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడి, ఆ తర్వాత మిగతా వాహనదారులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటున్నాయి. అంతేకాకుండా ఈ ఫాస్ట్యాగ్స్ వ్యవహారానికి సంబంధించి ఏవైతే అవి ఉంటాయో వాటన్నింటినీ కూడా కొంతమంది వ్యక్తులు దాన్ని దుర్వినియోగం చేసి ఒకే దానిపైన 2-3 వాహనాలను కూడా తిప్పే ప్రయత్నాలు కూడా చేస్తున్నారంటూ ఇది అధికారుల దృష్టికి రావడం జరిగింది. ఇందులో భాగంగానే చాలా చోట్ల కూడా అధికారులు దాడులు చేసిన క్రమంలో ఒకే ఫాస్ట్ ట్యాగ్ పైన 4 వాహనాలు కూడా తిరుగుతున్నట్లుగా ఈ అధికారుల అంచనా వచ్చింది. అంటే దాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని హ్యాక్ చేసి దాని విధానాన్ని, అంటే దాన్ని కూడా ఒక నకిలీ అనేది ఏదైతే ఈ ఫాస్ట్ ట్యాగ్ అనేది తయారు చేసి కొంతమంది వాహనదారులు కావాలని ఇటు కేంద్రానికి కానీ, ఆ తర్వాత కేంద్రానికి నష్టం వాటిల్లేలాగా చేస్తున్నారన్న ఉద్దేశంతో కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఫాస్ట్ ట్యాగ్ వ్యవహారానికి సంబంధించి కేవైసీ అప్డేట్ కంపల్సరీ 31 లోపు, అంటే జనవరి 31 లోపు కనుక ఆ కేవైసీ కనుక చేసుకోకపోతే ఆ ఫాస్ట్ ట్యాగ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ తిరిగి యథావిధిగా కొత్త ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవాలంటే దాదాపు 400 నుంచి 500 రూపాయల ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనదారులందరూ కూడా ఎవరైతే ఈ ఫాస్ట్ ట్యాగ్, అంటే కార్లు, ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాలు ఉన్నాయో ఈ ఫాస్ట్ ట్యాగ్ ఉపయోగించే వాహనదారులందరూ కూడా ఈ కేవైసీని తెలియవచ్చు వెంటనే వాటిని అప్డేట్ చేసుకోవాలి. అటు యాప్లో కానీ లేదంటే సంబంధిత ఈ మీ సేవా సెంటర్లకు వెళ్ళి కేవైసీని అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అధికారులు కొన్ని సూచనలు కూడా చేసింది. భవాని. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.